జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతను కలిశారు కదా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా, కొందరు నష్టపోయిన వాళ్ళు అయ్యే విధంగా. ఏంటి నెక్స్ట్ ఏం డిమాండ్ చేస్తారు, అసలు ఎట్లా దీన్ని సాల్వ్ చేయాలి? ఇది మొద్దు ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం కూడా. దీనికి ఎంత చెప్పినా కానీ చేసింది వాళ్ళే అయినప్పుడు సరిదిద్దుకునే కార్యక్రమం ఎలా జరుగుతుంది? వాంటెడ్గా చేశారు, అమ్ముకున్నారు. ఇదంతా అర్థమవునట్టు వారు ఝాన్సీ గారు చెప్పినటువంటి మాటల్లో తన మెరిట్ స్టూడెంట్, తనకి స్పోర్ట్స్ ఉంది, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది, మెడల్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా ఎలా ఉంటుంది? ఎస్, స్పోర్ట్స్ కోటా ఎలా ఉంటుంది? ఇద్దరికి మీరు నేనున్నాను అనుకోండి, మన ఇద్దరికి సమాన మార్కులు వచ్చినప్పుడు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే మీకు వస్తుంది ఉద్యోగం. అలా తీసుకోవాలి కానీ మెరిట్ స్టూడెంట్లను పక్కన పెట్టుకొని నీ ఇష్టం వచ్చినోడికి నువ్వు జాబ్ అమ్మేసుకొని వాడికి స్పోర్ట్స్ అనే ఒక ముద్రను వేసి ఎస్, ఖచ్చితంగా ఇది సిట్టింగ్ జడ్జి తోటి జరగాలి. ఇది పారదర్శకంగా జరగాలంటే ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తే జరగాలి. ఈ లోకల్ గా జరిగితే ఇది ఖచ్చితంగా ఇవాళ జరిగినటువంటి ఆ మీటింగ్ లో ఎంత స్పష్టంగా చెప్పారండి అభ్యర్థులు. ఇది ఎంతమంది అవేర్నెస్ ఉన్న కొంతమంది మాత్రమే వచ్చి ఉంటారు. దాదాపు ఈ రాసినటువంటి 3,38,000 మంది పైచిలుకు రాస్తే వాళ్ళల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళు, ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు, కాల్ లెటర్స్ వచ్చినటువంటి వాళ్ళు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇంత అవేర్నెస్ తో బయటకు వస్తే చాలా మంది బయటకు వస్తారు. వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది అయి ఉండొచ్చు బహుశా, కానీ ఉద్యోగం పొందిన వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అన్యాయం చేస్తోంది, వీళ్ళందరినీ తీసుకొని ఉద్యోగస్తులను ఎవరేమనట్లేదే. తప్పు చేసినటువంటి వాళ్ళని అంటున్నారు, ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి వాళ్ళని అంటున్నారు, ఉద్యోగాలు కొనుక్కున్నటువంటి వాళ్ళని అంటున్నారు. ఎస్ ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. తెలుగుదేశం ఏదైనా చేస్తుంది, అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి వాళ్ళకున్న పచ్చపత్రికల్లో కావాలని ఎన్నైనా రాయగలుగుతారు, ఎన్నైనా ప్రచారం చేయగలుగుతారు, ఎంతైనా దుబారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయడానికి డబ్బు ఖర్చు కూడా పెడతారు. అయితే మేమంటుంది ఏంటంటే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఉద్యోగాలు మెరిట్లో సాధించినటువంటి ఏ ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కానే కాదు. ఉద్యోగాలు దొడ్డిదారిన సూట్ కేసులు కొట్టి పట్టినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వ్యతిరేకమే. సూట్ కేసులు తీసుకొని ఇచ్చినటువంటి వాళ్ళకి వ్యతిరేకమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇవాళ ఏం చెప్పారు? 3 సంవత్సరాలు కళ్ళు మూసి తెరిసే లోపల వచ్చేస్తుంది. ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో దీని మీద ఎంక్వైరీ చేయడంతో పాటు వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు. వారు మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినట్టే. ఖచ్చితంగా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. రాబోయేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటాడు. వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో న్యాయం జరగదు. మాట్లాడతాను, ప్రశ్నిస్తానని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి పక్క రాష్ట్రానికి వచ్చి తిట్టించుకుంటున్నాడు. గమనిస్తున్నారు కదా మీరు. ఏదో చెరువును కూడా కబ్జా చేశారని ఇప్పుడే బిట్లో చూశాను నేను. అది బాగా ట్రోల్ అవుతుంది. చెరువును కబ్జా చేసి కూడా మళ్ళీ చెరువును నేను కబ్జా చేశానంటే ఇచ్చేస్తానంటాడు. అంటే వీళ్ళకి సంపాదన మీద అర్హులైన ఉద్యోగాలే కబ్జా చేసేసారు. ఉద్యోగాలే కబ్జా చేసిన వాళ్ళు చెరువుల్ని చేయరా? నీళ్లున్నటువంటి చెరువును కబ్జా చేశాడు మోహన్బాబుడు, మళ్ళీ చేయలేదని బుకాయించేటటువంటి కార్యక్రమం. నేనేమంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎస్సిలో జరిగినటువంటి మోసాలని బయట పెట్టడంలో, నిజంగా వీళ్ళకి అండగా నిలబడడంలో ముందు వరుసలో ఉంది అనేది మాత్రం వాస్తవం.